సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, బ్రహ్మచారి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో చాలా రైట్ టైంలో వచ్చారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మార్కెట్లలో విపరీతమైన వాలటాలిటీ ఉంది. మార్కెట్లకు సంబంధించి చాలా చాలా పెద్ద పెద్ద న్యూస్లు ఉన్నాయి గ్లోబల్గా కూడా. ఒక్కసారి ఫర్దర్గా కూడా మనం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో అయితే ఫస్ట్ మనం ఒక పోర్ట్ఫోలియోస్ గురించి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో అసలు ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా ఉండాలి అండ్ ఈ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అనేది అసలు ఏంటి, అసలు దీని గురించి చెప్పండి. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏంటంటే మీరు రెండు రకాలుగా ఆలోచించాలండి. ఓవర్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటో చెప్తాను. యాక్చువల్గా ఒక పోర్ట్ఫోలియోలో మీ దగ్గర నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉండాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మార్క్. రీసెంట్గా ఒక ఇన్వెస్టర్ మా దగ్గరికి వచ్చి రివ్యూ చేయమని అడిగారు. అతని దగ్గర ఎన్ని స్టాక్స్ ఉన్నాయంటే 168 స్టాక్స్ ఉన్నాయి. 168 స్టాక్స్, 168 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో మొత్తం లిస్ట్ చేసి పెట్టుకున్నాడు ఉన్నాయి. సో అతని సైజ్ కూడా మంచి సైజు, ఆల్మోస్ట్ రఫ్లీ అబౌట్ 3 crore ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే మీకు దాంట్లో మేము చూస్తే కనుక ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టాక్స్ ఆర్ ఇన్ లాస్. 80% స్టాక్స్ లాస్లో ఉన్నాయి. 140 స్టాక్స్ లాస్లో ఉన్నాయి. మిగతావి ఏవో కొంచెం ప్రాఫిట్లో ఉన్నాయి. దాంట్లో కొన్ని ఎప్పుడో పబ్లిక్ ఇష్యూలో కొన్నారు అన్నది. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎందుకు కొన్నారు ఇన్ని అని అడిగాం. అడిగితే ఏంటంటే ఒకటి కాకపోతే ఒకటైనా వస్తుంది కదా సార్ అన్నారు. సో అట్లా ఏం చేశారంటే అతను డైవర్సిఫై అవుతూ ఉన్నాడు. వాటిలో ఏమంటామంటే ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ డైవర్సిఫికేషన్ అనేది లేదా ఎందుకు చేస్తారంటే చాలామంది సిస్టమేటిక్ రిస్క్ నుంచి తప్పుకోవడం కోసం అనుకుంటారు. సిస్టమేటిక్ రిస్క్ అంటే ఏంటంటే గ్రోత్ రేట్స్ పడిపోయినప్పుడు, ఎకానమిక్ గ్రోత్ రేట్స్ తగ్గినప్పుడు, లేదా రెగ్యులేటరీ ఇష్యూస్ మారిపోయినప్పుడు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నప్పుడు లేదా పెరుగుతున్నప్పుడు వచ్చే వలటాలిటీని తట్టుకోవడం కోసము ఓవర్ డైవర్సిఫై చేస్తాడు. అలా కాకుండా అన్సిస్టమేటిక్ రిస్క్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే కంపెనీస్లో వచ్చే డెవలప్మెంట్స్, అవి ఒక రోజు చెప్పి రావద్దు, ఎప్పుడు వస్తుందో లేదు, మేనేజ్మెంట్ చేంజెస్, ప్రొడక్ట్ రికాల్స్, ఇవన్నీ కూడా అన్సిస్టమేటిక్ రిస్క్స్. సిస్టమేటిక్ రిస్క్ కాదు. మీరు ఓవర్ డైవర్సిఫై అవుతున్నారంటే కారణం ఏంటంటే అన్సిస్టమేటిక్ రిస్క్ నుంచి తప్పించుకోవడం కోసం చేస్తున్నారని అర్థం. అంటే ఒక కంపెనీలో వచ్చేది కాకపోతే ఇంకో కంపెనీ ఆదుకుంటుంది అని చెప్పేసి కొంటారు. ఇట్లా కొనేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే రీసెర్చ్ బేస్డ్ కాదు. అవి ఒక వార్త కారణంగానో, ఒక టిప్ కారణంగానో, లేకపోతే అక్కడ హియర్సే కారణంగానో, పలానా ఛానల్లో వచ్చింది లేదా పలానా న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ కారణంగానో ఇలా బిల్డ్ చేస్తూ పోతుంటారు. ఎగ్జిట్ అవ్వరు. లాసెస్ని కూడా వాళ్ళు ఒక పర్టికులర్ లాస్ పర్సంటేజ్ దగ్గర ఎగ్జిట్ అవ్వరు వాళ్ళు. సో ఆ పోర్ట్ఫోలియో కాన్సన్ట్రేషన్ అనేది జరగదు అక్కడ. కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ వెల్ రిటర్న్ థీసిస్. వెల్ రిటర్న్ థీసిస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు బిజినెసెస్ అండర్స్టాండ్ చేసుకుంటారు, ఆ తర్వాత పొటెన్షియల్ చూసుకుంటారు, గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉందో చూస్తారు. తర్వాత ఒక సామెత ఏంటంటే మనీ నెవర్ లీవ్స్ ద మార్కెట్ అండి. మనీ షిఫ్ట్స్ ఫ్రమ్ వన్ సెక్టర్ టు అదర్ సెక్టర్. ఓకే, ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్స్ వెళ్ళిపోతుంది. ఈ రొటేషన్ మనం అర్థం చేసుకోగలగాలి. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మీకు ఒక థీసిస్ వస్తుంది, మీకు ఇన్వెస్ట్మెంట్కి ఒక ప్రాసెస్ ఏర్పడుతుంది. ఆ ప్రాసెస్లో లీడింగ్ సెక్టర్స్ ఏ ఉన్నాయి, మనీ ఎక్కడికి ఫ్లో అవుతుంది, విదిన్ దట్ సెక్టర్స్ ఎక్కడి నుంచి ఏ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ఆ సెక్టర్ని, అందులో ఉన్న గ్రోత్ పొటెన్షియల్ ఎంత. మనం ఏమనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఈ కంపెనీ ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేసింది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఒక థాట్లో ఉంటారు అంతా. కంపెనీ బాగా రిజల్ట్స్ ఇచ్చింది అని. నిజానికి మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ షేర్లు చాలా పడతాయి. రీజన్ ఏంటంటే వీ ఆల్వేస్ డిస్కౌంట్ ద ఫ్యూచర్ ఎర్నింగ్స్, నాట్ ద కరెంట్ ఎర్నింగ్స్. కరెంట్ ఎర్నింగ్స్ ఎప్పుడు కూడా ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఉంటాయి మార్కెట్లో ప్రైసెస్లో. సో అందుకని ఫ్యూచర్ ఎర్నింగ్స్ డిస్కౌంట్ చేస్తూ మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తుండాలి. ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్టీ చూడాలి. అప్పుడు మనకి కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో వస్తుంది. అలాగే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే ఎంత ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, ఐడియల్గా ఎంత ఉండాలి. 15 స్టాక్స్ అనేది చాలా ఐడియల్ అండి. 10 to 15 స్టాక్స్ చాలా ఐడియల్. 15 మ్యాక్స్ అంతే. ఇంకా 15 స్టాక్స్ చాలా ఐడియల్. ఫుల్ స్టాప్ పెట్టేసుకోవచ్చు. ఎందుకు అంటుందంటే ఇప్పుడు ఆ కంపెనీ గురించి మీరు వెల్ రీసెర్చ్ చేస్తారు, కంపెనీ గ్రోత్ పొటెన్షియల్ చూస్తారు, ఏ సెక్టర్లో ఉందో చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితికి ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఉన్న పరిస్థితికి
ఉండబోయే పరిస్థితి ఏంటో చూస్తారు. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటాయి, గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, బిజినెస్ తర్వాత అడ్రెసిబుల్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అడ్రెసిబుల్ మార్కెట్ అంటే ఏంటంటే మన ప్రొడక్ట్స్ ఎంత పెద్ద మార్కెట్ని క్యాటర్ చేయగలవు అనేది. అడ్రెసిబుల్ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత మనం ఒక వి స్కాన్ ఇట్, వి నారో డౌన్ అండ్ దెన్ ఐడెంటిఫై. దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఎ పోర్ట్ఫోలియో, కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. దెన్ నారో డౌన్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత దెర్ ఇస్ ఎ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. దిస్ ఇస్ ద ప్రాసెస్. దీన్ని ఏమంటాం అంటే మనం స్నైప్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ అంటాం. అంటే బిల్డ్ చేయడంలో ఒక ఫ్రేమ్ వర్క్ని మనము బిల్డ్ చేసేటప్పుడు ఈ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీకుండే సిస్టమేటిక్ రిస్క్ కన్నా కూడా బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్స్లో ఉంటాయి. సో అందుకని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ చాలా, ఇప్పుడు మీరు ఏ పెద్ద సెలబ్రిటీ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో అయినా చూడండి, వాటిలో వందల కొద్ది స్టాక్స్ ఏమి ఉండవు, వాళ్ళు మొత్తం మార్కెట్ని కొనరు. ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ 30 or 40 అనుకుంటున్నారు అనుకోండి, మీ పోర్ట్ఫోలియో సైజ్ పెరుగుతుంది. ఇండెక్స్ కొనండి, నిఫ్టీ 50 కొనండి, నిఫ్టీ 50 ETFs ఉన్నాయి కదా చాలు. సో దట్స్ ఎనఫ్. యు ఆర్ బయింగ్ ఆల్టర్నేటివ్లీ యు ఆర్ బయింగ్ 50 stocks ఆఫ్ నిఫ్టీ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, ఫోమో అనేది ఒకటి ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. కొంతమంది ఏమనుకుంటారంటే, అరే బ్రహ్మచారి గారి పోర్ట్ఫోలియోలో ఒక 20-30 ఉన్నాయి స్టాక్స్, నా దాంట్లో 5 ఉన్నాయి కాబట్టి నేనేదో మిస్ అయిపోతున్నాను, బ్రహ్మచారి గారు ఏదో లాగేసుకుంటున్నాడు మార్కెట్ నుంచి, ఏదో తెచ్చేసుకుంటున్నాడు, అంటే హీఈస్ గెట్టింగ్ ఫ్రమ్ ద మార్కెట్ సంథింగ్ అనుకుంటారు. సో ఇటువంటి పర్సెప్షన్లో, ఇటువంటి ఫోమోలో ఉండి, అంటే మార్కెట్లో వచ్చే రిటర్న్స్ నేను మిస్ అయిపోతున్నాను, లేదంటే ఆ స్టాక్ మీద వచ్చే డివిడెండ్ నేను మిస్ అయిపోతున్నాను, కాబట్టి నేను కూడా సార్ లాగానే ఇన్ని స్టాక్స్ పెట్టుకోవాలి, ఇంత పోర్ట్ఫోలియో సైజ్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది ఒక నిజం చెప్పాలంటే ఆర్ట్ అది ఎగ్జాక్ట్లీ. సో నా పోర్ట్ఫోలియోలో సైజ్ ఎంత ఉండాలి, నేను ఎంత క్యాపిటల్ అలొకేట్ చేయాలి, నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉన్నప్పుడు నేను ఒక స్టాక్కి ఎంత క్యాపిటల్ అలొకేట్ చేయాలి, దాన్ని ఏమంటాం వెయిటేజ్ ఫర్ ది స్టాక్స్. ఎగ్జాక్ట్లీ. ఈ వెయిటేజీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి దాంట్లో, దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది. మేము నెక్స్ట్ వీక్ ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం ఈ విషయంలోనే, పోర్ట్ఫోలియో బిల్డింగ్ అండ్ ఆల్ఫా జనరేషన్ అంటాం. ఆల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే బేసిక్గా మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ బెంచ్ మార్క్ రిటర్న్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఆ డిఫరెన్స్ ఆల్ఫా. అర్థమైందిగా మీకు? నిఫ్టీ ప్రతి సంవత్సరం 14% రిటర్న్ ఇస్తుందంటే మీరు అంతకన్నా మీ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలగాలి. దాన్ని ఆల్ఫా జనరేషన్ అంటాం. ఈ ఆల్ఫా జనరేషన్ కోసం మనము ఏం చేయాలి అనే దాని మీద మనం ఒక ఐ థింక్ మై కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ దట్ ఓన్లీ. నేను చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. సో ఇప్పుడు ఈ ఫోమో అనేది ఎప్పుడు మొదలవుతుందంటే వెన్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ థింగ్ అని అనిపించినప్పుడు మిస్ అవుతుంది. అంటే అది నేను మిస్ అయిపోయానే అని అనుకుంటాం కదా. అలా కాకుండా చాలామంది రిప్లికేట్ చేస్తారు దేన్ని, ఒక సెలబ్రిటీ ఇన్వెస్టర్ ని రిప్లికేట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోని యాజ్ ఇట్ ఈస్గా దించేస్తారు. కానీ వాళ్ళ లాజిక్స్ వేరు, వాళ్ళ క్యాపిటల్ వేరు, వాళ్ళ రిస్క్ ఎపిటైట్ వేరు, మీ క్యాపిటల్ వేరు, మీ రిస్క్ ఎపిటైట్ వేరు, మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది జరగదు. జరగకపోగా ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్, 2 రకాల సిచ్యువేషన్స్ ప్రతి ట్రేడరు, ప్రతి ఇన్వెస్టర్ ఎదుర్కొంటాడు. ఒకళ్ళు ఒక ఏ అనే స్టాక్ని 100 రూపీస్ దగ్గర కొని 150 దగ్గర అమ్ముతారు. ఈ మేడ్ 50% రిటర్న్ ఆన్ దాట్. బట్ ఆఫ్టర్ సెల్లింగ్ దాట్ ఇట్ వెంట్ అప్ టు 200+. ఓకే, అప్పుడుండే ఫీలింగ్ ఏంటి అంటే అరే ఎందుకు అమ్మాను అనే బాధ ఒకటి ఉంటుంది కదా. సెకండ్ ఏంటంటే విత్ దిస్ ఎక్స్పీరియన్స్, ద సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే విత్ దిస్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ అనదర్ స్టాక్ బి అనే స్టాక్ని 150 దగ్గర కొంటాడు, 250 దాకా వెళ్ళినా కూడా అమ్మడు. ఆ తర్వాత అది పడిపోతుంది. సో అరే నేను ప్రాఫిట్ని గెయిన్ తీసుకోలేకపోయాను, పొటెన్షియల్ తీసుకోలేకపోయి, ఇవన్నీ కూడా ఫీలింగ్సే. దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమోస్. నేను పలానా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేకపోయాను అనేది ఒక ఫోర్స్, నేను పలానా ఆపర్చునిటీ నేను గ్రాప్ చేయలేకపోయాను అనేది ఒక ఫోమో. ఈ ఎమోషన్స్ అన్ని ఎప్పుడు కూడా ఉంటాయి. అలా కాకుండా ఉండాలి, ఒక పోర్ట్ఫోలియో స్ట్రక్చర్డ్గా ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ క్లియర్ కట్ ఫ్రేమ్ వర్క్ టు బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో. ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలంటే ఫస్ట్ థింగ్ యూ మస్ట్ హ్యావ్ అన్ అండర్స్టాండ్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్స్. సెకండ్ థింగ్ సెక్టర్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ద ఐడెంటిఫై ద లీడింగ్ సెక్టర్ వేర్ ద మనీ ఫ్లోయింగ్. ఎక్కడికి మనీ ఫ్లో అవుతుందో సెలెక్ట్ చేసుకోగలగాలి. ఇప్పుడు మార్కెట్లో ప్రతి సెక్టర్ మీకు ఎప్పుడు ఒక పీక్లో ఉండదు,
కొన్ని లగార్డ్స్ ఉంటాయి, కొన్ని లీడర్స్ ఉంటాయి. విదిన్ దట్ లీడింగ్ సెక్టర్స్లో కొన్ని లగార్డ్స్ ఉంటాయి, లైక్ ఇన్ స్టాక్స్లో కొన్ని లీడర్స్ ఉంటాయి, దే పెర్ఫార్మ్ వెల్. సో ఐడెంటిఫైయింగ్ దీస్ లీడింగ్ సెక్టర్స్ అండ్ లీడింగ్ స్టాక్స్ ఈజ్ అగైన్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ దట్, దెర్ ఇస్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ దట్. హౌ డూ యూ ఫిల్టర్? దాదాపు 6,000 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. మీ పోర్ట్ఫోలియోలో మనం 15 స్టాక్స్ ఉండాలనుకుంటున్నాం. ఈ 6,000 స్టాక్స్ నుంచి 15,000 స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి మనకి. ఆ ఫ్రేమ్వర్క్ ని తీయడం కోసమే మనకి దెర్ ఇస్ సెవరల్ మెథడ్స్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి, కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెనట్రేషన్ బాగా బజ్ వచ్చేసింది. అంటే అప్పటి వరకు ఏదో ఒక, అంటే 2020 కంటే ముందు ఏదో ఒక 50 లక్షలు, 1 కోటి వరకు ఉన్న డిమాట్ అకౌంట్లు ఇవాళ దగ్గర ఒక 20 కోట్లకు వచ్చేసింది. అయితే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ ఈ 50 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు, 60 to 70 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా విపరీతంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎంటర్ అయిపోతున్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళ వయసును దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ ఏజ్ని దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ రిస్క్ అపెటైట్ దృష్టిలో ఉంచుకొని, ఎస్పెషల్లీ 50 to 60, 60 to 75, 60 to 65 or 70, పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ వల్ల ఆ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి, అండ్ అంటే దాని మీద ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే వాళ్ళకున్నటువంటి వయసు రీత్యా? సో మార్కెట్ ఈజ్ వెరీ డైనమిక్ సార్, ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఎనీవన్ ఎక్స్పెక్టెడ్. ఆ డైనమిజానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది దట్ డిపెండ్స్. సో నేను 40 కిలోమీటర్స్ మించి బండి నడపలేను, యూ క్యాన్ డ్రైవ్ మోర్ దాన్ 60 km/h. సో ఎట్ ద సేమ్ టైం నాకన్నా పెద్దవాళ్ళు ఐ డోంట్ థింక్ దట్ దే విల్ రన్ ఎట్ మోర్ దాన్ 40 km or less కదా. సో ఆ స్పీడ్లో ఏదైనా ఒక అయినప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా ఇంపాక్టెడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో ప్రైస్ యాక్షన్స్ అనేది చాలా వేగంగా ఉంటాయి. ఒక రోజులో 20% డౌన్ సర్క్యూట్ పడుతుంది, ఒక రోజులో 30% పెరిగే రోజులు కూడా ఉన్నాయి. సో వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ రియాక్షనరీ టైము దట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. అందుకనే మన దగ్గరికి వచ్చే ఇన్వెస్టర్స్ అందరికీ మనం రిస్క్ అపెటైట్ అంటే రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తాం. రిస్క్ ప్రొఫైలింగ్ చేయడం అనేది. సో ట్రేడింగ్ అనేది అలాగే ఇన్వెస్టింగ్ అనేది 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ట్రేడింగ్ అందరికీ సూట్ అవుతుందని నేను చెప్పలేను. ఈవెన్ వీక్ హార్ట్స్కి, ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ వర్క్ ఐ డోంట్ సజెస్ట్ దెమ్ టు డూ. ఇన్వెస్టింగ్ అన్నా కూడా, ఇన్వెస్టింగ్ అంటే కొనేసి కొన్ని సంవత్సరాల పాటు ఉంచడం అనేది కూడా కాదు. యావరేజ్గా ఏమవుతుందంటే మార్కెట్స్లో ప్రైస్ యాక్షన్స్లో ఏంటంటే బేసింగ్ ఫార్మేషన్స్ అని ఉంటాయి. ఒక బేస్ ఫామ్ అవడానికి 5 weeks నుంచి, అంటే టైట్ బేస్ అయితే కనుక 5 to 8 weeks, అంతకన్నా ఎక్కువైతే కన్సల్టేషన్స్ అంటాం. ఈ బ్రేక్అవుట్స్ వచ్చే తర్వాత వచ్చే లాంగర్ ద కన్సల్టేషన్స్, లాంగర్ ద బేసెస్, కన్సల్టేషన్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్స్ 25% ర్యాలీ విదిన్ 5 to 8 weeksలో వస్తుంది. సో 8 weeksలో 25% రిటర్న్ ఈజ్ ఎ గుడ్ రిటర్న్. మీకు 10 స్టాక్స్లో కనీసం ఒక 5-6 స్టాక్స్ మీకు ఆ రిటర్న్స్ ఇస్తాయి. 2 స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అవుతాయి, ఒకటి బ్రేక్అవుట్ తర్వాత మూవ్ అవ్వదు, అండ్ అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వదు. ఇలాంటి కండిషన్స్లో కనుక మీరు బిల్డ్ చేసుకుంటూ పోతే, దాన్ని ఐడెంటిఫై చేస్తూ దాన్ని చేయగలిగితే, మ్యాక్సిమం పీరియడ్ ఈస్ 8 weeks to 12 weeks పోర్ట్ఫోలియో హోల్డింగ్తో స్టాక్ క్యాష్ మార్కెట్లోనే చేయగలిగిన వాళ్ళు మేము అది కూడా చెప్పాము. సో అలా చేయగలిగినప్పుడు మీరు అవుట్ పర్ఫార్మెన్స్ కాదు, నిజానికి చెప్పాలంటే సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అంటే మోర్ దాన్ 50% రిటర్న్స్ ఇన్ ఏ గుడ్ మార్కెట్ కండిషన్స్. ఇన్ ఎనీ గుడ్ మార్కెట్ కండిషన్స్లో ఈవెన్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ దట్. మోస్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ ఆర్ ఇన్ నెగిటివ్, బట్ అవర్ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఇన్ పాజిటివ్. సో దాని ప్రాసెస్ ఏంటంటే ఇది డైనమిక్లీ మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్ అంటాం. సో రీబ్యాలెన్సింగ్ ఎప్పటికప్పుడు చేయాలి, పార్షియల్ ఎగ్జిట్స్ ఎప్పుడు చేయాలి, ఫుల్ ఎగ్జిట్స్ ఎప్పుడు చేయాలి, తర్వాత ఒక ఎగ్జిట్ తర్వాత మళ్ళీ ఆ మనీని ఎలా రొటేట్ చేయగలగాలి, వీటన్నిటిని అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక ఇన్వెస్టర్ అయిన వాడికి రిటర్న్స్ ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటాయి. ఆల్ఫా జనరేషన్ అన్నాం చూసారా, ఇవి చాలా ఎక్స్ట్రాడినరీగాను సూపర్ పెర్ఫార్మెన్స్గా ఉంటాయి అవి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. అసలు ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా ఉండాలి, అండ్ మన ఏజ్ని బట్టి, మన ఏజ్ క్రైటీరియాని బట్టి, మన రిస్క్ అపెటైట్ని బట్టి మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, రీస్ట్రక్చరింగ్, రీబ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు.